హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ వందే మాతరం. వందే మాతరం నవంబర్ 7కి 150 ఇయర్స్ సెలబ్రేషన్ జరుపుకుంది. 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ 2025కి నవంబర్ 7 2025కి వందే మాతరం రచించి 150 ఇయర్స్ అవుతుంది. ఈ టాపిక్ మనం ఆల్రెడీ మన్ కీ బాత్ వీడియోలో డిస్కస్ చేసాం. ఏంటి మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు నవంబర్ 7 కి 150 ఇయర్స్ వందే మాతరం జరుపుకుంటున్నారని మనకి ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అదే విధంగా నవంబర్ 7 రోజు ఎవ్రీ పర్సన్ అందరూ వందే మాతరాన్ని ఆలపించాలని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదే విధంగా అందరూ ఆ రోజు నవంబర్ 7 రోజు వందే మాతరం ఆలపించారు అన్ని స్కూల్స్ లో కానీ ఆఫీస్ లో కానీ. అది మనం అందరం చేసాము. ఇప్పుడు వందే మాతరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీటిలో వందే మాతరం 1875 నవంబర్ 7 బంకి చంద్ర చటర్జీ గారు రచించారు. వందే మాతరం అనేది డైరెక్ట్ గా రచించడం జరగలేదు. వందే మాతరం అనేది 1882లో ఆనంద్ మఠ్ అనే నవలను బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ఇది ఒక బెంగాలీ నవల. ఈ నవల నుంచి మనం వందే మాతరంని తీసుకున్నాము. ఇప్పుడు ఈ నవల నుండి వందే మాతరం తీసుకున్నాం. కానీ ఈ వందే మాతరాన్ని ఎవరు ఫస్ట్ పాడారు అని దాని గురించి తెలుసుకున్నాం. వందే మాతరాన్ని 1896 12th INC మీటింగ్ కలకత్తా కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వందే మాతరాన్ని మొదటిసారిగా పాడారు. ఈ కోల్కతా మీటింగ్ కి ప్రెసిడెంట్ రెహమతుల్లా ఎం సయానీ. ఇతను సెకండ్ ముస్లిం ఐఎన్సీ మీటింగ్ కి ప్రెసిడెంట్ గా చేసిన పర్సన్. ఫస్ట్ పర్సన్ ఏమంటే థర్డ్ ఐఎన్సీ మీటింగ్ మద్రాస్ లో జరిగింది. దీనికి ప్రెసిడెంట్ గా బద్రునాథ్ సియాజీ. ఈయన ఫస్ట్ పర్సన్ ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా వర్క్ చేసిన ముస్లిం. ఈ వందే మాతరం అనేది 1950 జనవరి 24 జాతీయ గేయంగా రాజ్యాంగం ఆమోదించింది. వందే మాతరం అంటే అర్థం ఏంటంటే మాతృభూమికి వందనం. వందే మాతరానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది జేదునాథ్ భట్టాచార్య. ఇక్కడ వందే మాతరం అనేది బెంగాలీ లాంగ్వేజ్ లో ఉందని చెప్పుకున్నాం కదా. వందే మాతరాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది శ్రీ అరవిందో ఇయర్ 1909. ఇప్పుడు మనం వందే మాతరం గురించి ఇంకోటి తెలుసుకుందాం. వందే మాతరాన్ని చాలా వరకు ఎలా అంటే అప్పుడు ఒక వందే మాతరం నినాదంతో ఒక ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. అదేంటి 1905లో. ఈ 1905లో మనకి బెంగాల్ వచ్చిన ఐడియా ఉంది కదా అందరికి. దాని బేస్ లో వందే మాతరం అనే నినాదంగా తీసుకొని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. దీన్ని స్వదేశీ ఉద్యమం కూడా అంటారు. అంటే అంత ఇంపాక్ట్ చూపించింది వందే మాతరం అనే గేయం. ఇప్పుడు మనం వందే మాతరం రచించిన బంకిం చంద్ర చటర్జీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏం చెప్పాం, వందే మాతరం నినాదంతో ఒక ఉద్యమం కూడా జరిగిందని చెప్పాం కదా. వందే మాతరం అనే గేయం మొదటిసారిగా కర్మయోగిన్ అనే పత్రికలో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు బంకిం చంద్ర చటర్జీ గురించి తెలుసుకుందాం. ఈయన బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ కాదు చాలా నవలలు రచించారు. బంకిం చంద్ర చటర్జీ గారు కలకత్తా నుండి గ్రాడ్యుయేషన్ చేసిన మొదటి వ్యక్తి. ఈయన డిప్యూటీ కలెక్టర్ గా వర్క్ చేశారు. స్వతంత్రోద్యమం పాల్గొనక ముందు డిప్యూటీ కలెక్టర్ గా వర్క్ చేశారు. ఈయన స్థాపించిన బంకిం చంద్ర చటర్జీ గారు స్థాపించిన పత్రిక బంగదర్శన్. ఇప్పుడు మనం వందే మాతరం గురించి కొన్ని క్విజ్ చూసుకుందాం. దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఏ నవలలు పాఠకులు ఆకట్టుకున్నాయి. మనకు తెలిసినంత వరకు బంకిం చంద్ర చటర్జీ గారు చాలా వరకు నవలలు రాశారు. అందులో ఏవి ఫేమస్ అయినాయి అనేవి తెలుసుకుందాం. అందులో దుర్గేష్ నంది, అనుశీలమిత్ర. బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన నవలలో ఈ దుర్గేష్ నంది, అనుశీలమిత్ర అనే నవలలు చాలా ఫేమస్ అయినాయి. మనకు తెలిసిన వరకు
మనకి చాలా మందికి తెలిసిన నవల ఏంటంటే ఆనంద్ మఠ్. ఇది 1882లో రచించారు. దాంట్లో మనకి తెలిసిందేంటి, వందే మాతరం నవంబర్ 7th లో రచించారని మనం తెలుసుకున్నాం. దీన్ని మనం దీంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా చూడొచ్చు దీనికి రిలేటెడ్ గా. ఏంటి, వందే మాతరాన్ని 1896 లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ టైం పాడారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో వందే మాతరం ఏ స్థానం దక్కించుకుంది? ఇక్కడ బీబీసీ వరల్డ్ సర్వీస్ అనేది ఏ పోల్ నిర్వహించిందంటే, ప్రతి దేశం యొక్క జాతీయ గేయం అనేది ఎంత అవేర్నెస్ ఉన్నది, ఎంత మంది దాన్ని చూస్తున్నారు కానీ వినడం కానీ జరుగుతుంది, అవేర్నెస్ జరిగింది ప్రజల్లో అనే దాని గురించి సర్వే నిర్వహించింది. అలాంటి సర్వేలో మన ఇండియా వందే మాతరం, ఇండియా నుండి వందే మాతరం అనేది సెకండ్ ప్లేస్ లో వచ్చింది. మరి ఫస్ట్ ప్లేస్ లో ఏది వచ్చింది అని తెలుసుకోవాలి కదా, ఏ దేశం నుండి వచ్చింది. అదేంటంటే ఐర్లాండ్ దేశం యొక్క జాతీయ గీతం అనేది, జాతీయ గేయం అనేది ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది. అంటే మనకంటే ఐర్లాండ్ వాళ్ళ జాతీయ గీతం అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 1947 ఆగస్ట్ పార్లమెంట్ లో వందే ఆలపించిన ప్రఖ్యాత సంగీతకారుడు. 1947 ఎందుకు తీసుకున్నామంటే, మనకి ఆల్రెడీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896 లో వందే మాతరం పాడారని తెలుసుకున్నాం ఫస్ట్ టైం. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరు ఫస్ట్ టైం పాడారు అనే అందులో కూడా మ్యూజిషియన్ ఎవరు పాడారు అనేది క్వశ్చన్ తీసుకున్నాం. దానికి ఆన్సర్ ఏంటంటే ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ గారు ఫస్ట్ టైం పాడిన మ్యూజిషియన్ ఆఫ్టర్ 1947 ఆగస్ట్. ఈ ఓం ప్రకాష్ గారు కూడా మనం మ్యూజిషియన్ అని చెప్పాం కదా. మ్యూజిషియన్ చెప్పినప్పుడు మనకు మ్యూజిషియన్ ఏం చేస్తారు, చాలా మ్యూజిక్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసి తర్వాత సాంగ్ పాడడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఓం ప్రకాష్ గారు ఎలాంటి వాయిద్యాలు వాడకుండా ఓన్లీ తన వాయిస్ తో మాత్రమే వందే మాతరం గీతాన్ని ఆలపించారు. నెక్స్ట్ 1906 లో నెక్స్ట్ క్వశ్చన్, 1906 లో వందే మాతరం గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామోఫోన్ రికార్డ్ గా విడుదల చేసిన కంపెనీ. అంటే 1896 లో పాడారు, అయినా కూడా వందే మాతరం అనేది పాడుతూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో 1906 లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడిన వందే మాతర గీతాన్ని ఏ గ్రామోఫోన్ రికార్డ్ విడుదల చేసిన కంపెనీ అని అడిగారు. అంటే మనకి అప్పుడు, ఇప్పుడు అంటే మనకి రికార్డ్స్ చేసుకుంటాం మొబైల్లో కానీ, అప్పుడు ఉండేది గ్రామ్ ఫోన్. అట్లాంటి గ్రామ్ ఫోన్ లో రికార్డ్ చేసిన కంపెనీ పత్తి ఫోన్స్ కంపెనీ. ఈ కంపెనీకి చెందిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లో వందే మాతరం గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడిందాన్ని రికార్డ్ చేసి పెట్టారు. ఈ రికార్డ్ చేసిన దాన్ని దేశం మొత్తం అందరం వినడం, అప్పుడు విని ప్రజలందరూ ఇంపాక్ట్ అయ్యి అవేర్నెస్ వచ్చి మొత్తం వందే మాతరం అనేసి ఒక, ఎట్లా అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలం కదా, వాళ్ళందరి మీద తిరుగుబాటు చేయడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఇలా ఉంటే చాలా వరకు మన మీద ఆపోజిట్ గా అయిపోతారు ప్రజలందరూ అనేసి ఇలాంటి ఉన్న రికార్డ్స్ అన్ని మొత్తం నాశనం చేసేసారు బ్రిటిష్ వాళ్ళు. కానీ ఇందులో ఇప్పుడు మనం రికార్డ్ చేసిన కంపెనీ ఫతే ఫోన్స్ కంపెనీ అన్నాం కదా, కానీ ఒరిజినల్ అనేది ప్యారిస్ దేశంలో ఉండేది. ప్యారిస్ దేశంలో ఈ ఒరిజినల్ పాడింది, అంటే ఒరిజినల్ రికార్డ్ అనేది మనకు తర్వాత కాపీస్ వస్తాయి కదా, కాపీస్ అన్ని బ్రిటిష్ వాళ్ళు నాశనం చేశారు. కానీ ఒరిజినల్ అనేది ప్యారిస్ కంట్రీలో. ఇది కూడా క్వశ్చన్ గా అడగొచ్చు, ఒరిజినల్ రికార్డ్ ఎక్కడ ఉందని. అది ఎక్కడ ఉందంటే ప్యారిస్ కంపెనీ. ఈ ప్యారిస్ కంపెనీలో ఉన్న ఒరిజినల్ రికార్డ్ అనేది అది మన విదేశీ దేశం కదా, కానీ మన స్వదేశానికి ఎవరు తీసుకొచ్చారు ఆ ఒరిజినల్ దాన్ని? ఎవరు తీసుకొచ్చారంటే 1966 లో ఇందిరాగాంధీ గారు ఆ ఒరిజినల్ రికార్డ్ ని మన స్వదేశానికి తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర గేయం ఏ పదజాలంలో రచించబడింది? ఏ పదజాలం అంటే దీంట్లో ఉన్న వర్డ్స్ దేనికి రిలేటెడ్ అంటే సంస్కృత, బెంగాలీ పదాలతో కూడి వందే మాతరం గేయం అంటారు. ఇప్పుడు వందే మాతర గేయం అనేది మన దీంట్లో ఇంకా క్వశ్చన్స్ చూడొచ్చు. వందే మాతర గేయం అనేది ఏ వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది? ఏ వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది? వందే మాతరం అనే లైన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే వందే మాతరం అంటే అర్థం ఏంటి? మాతృభూమికి వందనం. మరి వందే మాతర గేయాన్ని ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఆమోదించింది? 1950
జనవరి 24. మరి వందే మాతరం గేమ్ కి 150 years ఎప్పుడు అయింది? 2025 నవంబర్ 7. అంటే ఇలాంటి క్వశ్చన్స్ చూసుకుంటే మనకు వందే మాతరం నుంచి ఏ వచ్చిన రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు కవర్ అవుతాయి. ఇంకా దీంట్లో ఇంకో క్వశ్చన్స్ చూడొచ్చు. దేని గురించి? బంకిం చంద్ర చటర్జీ గారి గురించి కూడా క్వశ్చన్స్ చూడొచ్చు. ఏంటంటే బంకిం చంద్ర చటర్జీ గారు స్వదేశ ఉద్యమంలో అంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనక ముందు ఏ వర్క్ చేశారంటే డిప్యూటీ కలెక్టర్ గా వర్క్ చేశారు. ఆయన ఇప్పుడు రచన కానీ ఏ రకంగా ఉంటుందంటే వచన ఇప్పుడు పద్య రచన అంటారు, వచన రచన అంటారు కదా, అలా వచన రచనలో ఆయన రచనలన్నీ ఉంటాయి. బెంగాలీ భాషలో, సంస్కృతి భాషలో, అలా రకరకాల క్వశ్చన్స్ కూడా. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. దూరదర్శన్లో వందే మాత్రం ఏ రూపంలో ప్రసారం అవుతుంది? దూరదర్శన్లో వందే మాత్రం అనేది సుప్రభాతం. సుప్రభాతం అంటే మార్నింగ్ స్టార్టింగ్ ఈ వందే మాతర గేమ్ తోటి స్టార్ట్ అవుతుంది. మరి ఈ వందే మాతర గేమ్ సుప్రభాతంగా ఎన్ని రోజుల నుండి వస్తుందంటే కొన్ని దశాబ్దాల యుగం. అంటే వందే మాతరం స్టార్ట్ అయిన నుండి వస్తుంది. అంటే పర్టికులర్ గా ఇంత టైం నుండి వస్తుందని మనం చెప్పలేము. మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా చూడొచ్చు. బంకిం చంద్ర చటర్జీ గారు ఏ శతాబ్దానికి చెందినవారు? 12వ శతాబ్దం. అనేది జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ ఎలాంటి ప్లేసెస్ అంటే అది ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లా ఉంటుందా అని మనం అనుకుంటాం అందరం. కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారంటే జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ సమాన స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.